యోగా మాస్టర్ ట్రైనర్స్ 5,451 అచీవ్ చేయగలిగాం. యోగా ట్రైనర్స్ 1,44,310 అది కూడా అచీవ్ చేశాం. సిటిజన్ సర్టిఫికేషన్ ఆఫ్ ఎక్సలెన్స్ 25 లక్షలు ప్లాన్ చేశాం. 27,55,476 ఇప్పటికే ఇచ్చాం, 108%. సర్టిఫికేషన్ ఆఫ్ పార్టిసిపేషన్ 1 డే పార్టిసిపేట్ చేసినట్టు చూస్తే మేము 50 లక్షలు కొన్నాం. ఈరోజు 71,93,933 మంది వచ్చారు, 142%. ఈ రెండు చూసిన తర్వాత ప్రజల్లో ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. సర్టిఫికేషన్ వచ్చి అంటే 3 రోజుల పైనుండి చేసిన వాళ్ళు 27 లక్షలు చేశారు. ఒకరోజు చేసిన వాళ్ళు 72 లక్షలు చేశారు. ఇవన్నీ చూస్తే 1,05,58,299 మంది పార్టిసిపేట్ చేశారు. సర్టిఫికేట్స్ తీసుకోవడం అన్నీ కూడా. ఇంకొక పక్క వెన్యూ రిజిస్ట్రేషన్ 1,00,000 ప్లేసులు అనుకున్నాం మేము. ఈరోజు 1,29,249 మంది ప్లేసెస్లో లొకేషన్స్ రిజిస్టర్ చేశారు, అంటే 129%. అంటే దగ్గర 1,30,30,000 ప్లేసెస్లో ఆంధ్రప్రదేశ్లో ఎల్లుండి డెమాన్స్ట్రేట్ చేయబోతున్నారు. ఇప్పుడే ఆయుష్ సెక్రటరీ చెప్పాడు, భారతదేశం మొత్తం ఒక 6,50,000 నుంచి 7 లక్షల లొకేషన్లో దేశం అంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే మొత్తం కలిస్తే 7.5 లక్షల నుంచి 8 లక్షల లొకేషన్స్లో ఎల్లుండి ఇక్కడి నుంచి లైవ్ వెళతా ఉంటే సైమల్టేనియస్గా ఆ టైంలో 8 లక్షల లొకేషన్స్ మొత్తం భారతదేశం ప్రపంచం మొత్తం 8 లక్షల లొకేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది నెవర్ ఇన్ ది హిస్టరీ. మళ్ళీ ఇది బ్రేక్ కావాలంటే ఒక పెద్ద ఎత్తున చేసే తప్ప బ్రేక్ చేసే అవకాశం ఉండదు. రేపు ఉద్యమ స్పిరిట్లో తీసుకుంటే అది కూడా 10 లక్షలు చేసేదని కూడా అవకాశం వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసి బ్రేక్ కావాలంటే ఇలాంటి ఈవెంట్ ఇంకొక పెద్ద ఎత్తున చేసే తప్ప బ్రేక్ చేసే అవకాశం ఉండదు. రేపు ఉద్యమ స్పిరిట్లో తీసుకుంటే అది కూడా 10 లక్షలు చేసేదని కూడా అవకాశం వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే రిజిస్ట్రేషన్ క్లియర్ కట్గా ఏ జిల్లాలో ఎవరెవరు చేశారు పేర్లతో కూడా QR కోడ్తో కూడా పెట్టేశాం. ఎక్కడ దీంట్లో అనుమానం లేకుండా ఎవ్రీథింగ్ QR కోడ్, ఆధార్, ఎవ్రీథింగ్ అథెంటికేషన్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే డిస్ట్రిక్ట్ వెన్యూ రిజిస్ట్రేషన్స్ లొకేషన్ నేను చెప్పాను, మొత్తం 1,29,249 ఉన్నాయి. ఇంకా కూడా కొంతమంది ఎక్కువ చేసుకుంటామని లిస్ట్ ఇచ్చారు, ఈరోజు అయిపోతాయి. అంటే 1,34,991 లొకేషన్స్లో మనం చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ మీరు చూసినప్పుడు మాస్టర్ ట్రైనర్స్, సిటిజన్స్ నేను ఇంతకుముందు చెప్పాను, దాన్ని ఇక్కడ బ్రేకప్ కూడా చూపించాం మళ్ళీ ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే మొత్తం సింగిల్ లొకేషన్లో 3,19,000 మందికి అరేంజ్ చేశాం సీట్లు కానీ అక్కడంతా మ్యాట్లు కానీ వాళ్ళు చేయడానికి. ఇవంతా కూడా 26 కిలోమీటర్ల డిస్టెన్స్. రామకృష్ణాపురం బీచ్ నుంచి భోగాపురం వరకు 26 కిలోమీటర్లు. నెంబర్ ఆఫ్ స్టీవార్డ్స్ ఐడెంటిఫైడ్ అండ్ ట్రైన్డ్ 4,600 మంది. డెమాన్స్ట్రేటర్స్ ఐడెంటిఫైడ్ 1,438. నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్టర్స్ ఐడెంటిఫైడ్ 907 మంది. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ట్రైనింగ్ అంతా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ పారామీటర్స్ మీరు చూస్తే మొత్తం 3,50,000 మందిని మొబిలైజ్ చేస్తున్నాం టెంటేటివ్గా. నెంబర్ ఆఫ్ పీపుల్ రిజిస్టర్డ్ ఇప్పటికే 1,90,000 మంది అండర్ ప్రోగ్రెస్ ఉన్నారు. మిగిలినవన్నీ కూడా ఫైనలైజ్ అవుతున్నాయి. 9,995 వెహికల్స్ని సిస్టమేటిక్గా పెట్టి 50 సీటర్ బస్సెస్ కానీ 3,200, 40 సీటర్ బస్సెస్ 4,095, ఆటోస్ 2,500, మ్యాక్సీ క్యాబ్స్ ఒక 200, మొత్తం పార్కింగ్ ప్లేసెస్ కూడా 75 ఐడెంటిఫై చేశాం. ఎవ్రీ బస్కి ఒక మనిషిని పెట్టాం, అతను కూడా GPS ట్యాగింగ్ పెట్టాం.
ఎప్పుడు బయలుదేరుతారు, ఎంత టైంలో వస్తారు, ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా మొత్తం కూడా ట్యాగ్ చేసి వెన్యూదురుడు కన్ఫ్యూజన్ లేకుండా పర్ఫెక్ట్గా చేశాం. ఇక్కడ మొత్తం కంపార్ట్మెంట్స్ 326 ఉన్నాయి. ఇక్కడ 326 కంపార్ట్మెంట్స్ అంటే ఎవ్రీ కంపార్ట్మెంట్ ఆవరేజ్న 1000 మంది ఉంటారు. 1000 మందిని లెక్కేసుకుంటే 3,26,000 మంది సింగిల్ లొకేషన్లో ఉంటారు. పక్కన ఉండేవి కొన్ని ఉంటాయి. ఇవి 326 కంపార్ట్మెంట్స్ మాత్రం. ఇక్కడ మీరు చూస్తే టాయిలెట్స్ 4,280 టాయిలెట్లు అరేంజ్ చేస్తున్నాం. టెంపరీగా 2,000, టెంపరీ కన్స్ట్రక్షన్స్ 1,100, సిటీస్ ప్రైవేట్ 500, అకామిడేషన్స్ నియర్ బై 280, మొత్తం కలిస్తే 4,280. 100 మందికి ఒక టాయిలెట్ ఆర్గనైజ్ చేస్తున్నాం. అంటే మార్నింగ్ అవర్స్ కాబట్టి ఏమాత్రం ఇబ్బంది రాకుండా ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. టీషర్ట్స్ మొత్తం 5 లక్షలు తెప్పిస్తున్నాం. వచ్చిన పార్టిసిపేట్స్కి అందరికి టీషర్ట్ ఇస్తాం. అది వేసుకొని వాళ్ళు చేసేందుకు అవకాశం ఉంటుంది. యోగా మ్యాట్స్ కూడా 5,06,053 వచ్చాయి. అవి కూడా ప్రొవైడ్ చేస్తాం. టీషర్ట్ కానీ యోగా మ్యాట్ కానీ దే కెన్ ప్రాక్టీస్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. వైఫై పాయింట్స్ ఒక 326 పెట్టాం. నెంబర్ ఆఫ్ ఎల్ఈడి స్క్రీన్స్ 335 అంటే 326లో 335 పెట్టాం. నెక్స్ట్ ఇక్కడ ఒక్కొక్క కంపార్ట్మెంట్లో మేనేజ్మెంట్ కోసం కంపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ గెజెట్ ఆఫీసర్, యోగా ఇన్స్ట్రక్టర్ 1, యోగా డెమాన్స్ట్రేటర్ 3, స్టీవార్డ్స్ 10 మంది, డ్రింకింగ్ వాటర్ ఇన్ఛార్జ్ 1, ఫుడ్ టీమ్ ఇన్ఛార్జ్ 1, సూపర్వైజర్స్ 2, శానిటేషన్ వర్కర్స్ 4, టాయిలెట్ మేనేజర్ 1, వర్కర్ ఫర్ 2 టాయిలెట్స్ అవి 1 పెట్టాం. ఏఎన్ఎం, ఆశా, హమాలీస్ ఈ మరి మొత్తం కూడా పెట్టి ఎక్కడికక్కడ ఒక్కొక్క కంపార్ట్మెంట్స్కి ఒక టీముని పెట్టాం. దానికి హైరార్కీ కూడా ఎస్టాబ్లిష్ చేసి ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా ఉండాలని ఉద్దేశం ఇది కూడా పెట్టాం. ఇక్కడ మీరు చూస్తే సూపర్వైజరీ స్ట్రక్చర్స్ కింద మినిస్టర్, ఐఏఎస్ ఆఫీసర్, దెన్ డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్, కంపార్ట్మెంట్ ఇన్ఛార్జ్, వాటర్, మెడికల్, శానిటేషన్ ఆల్ ఇన్ఛార్జెస్ పెట్టి మల్టీ డిసిప్లినరీ ఫంక్షనరీస్ హైరార్కీ మినిస్టర్ దగ్గర నుంచి అందరిని కూడా ఈ వర్క్ కింద పెట్టాం. ఇప్పుడు అన్నీ కూడా మొత్తం కంప్లీట్ చేసేసాం. స్టేజ్, డయాస్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ చిన్న చిన్న పనులు తప్ప. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ చూస్తే లైటింగ్ ఇంక్లూడింగ్ డెకరేటివ్, ఎల్ఈడి వాల్ అండ్ స్క్రీన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు రేపు సాయంత్రానికి, రేపు మధ్యాహ్నానికి మొత్తం పూర్తి అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా బ్యాక్ డ్రాప్, ఫ్లెక్సీస్ అవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాం. బ్యూటిఫికేషన్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయి. డ్రింకింగ్ వాటర్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవ్రీథింగ్ మైన్యూట్గా సీసీటీవీ కెమెరాస్ కానీ, ఇంటర్నెట్ కానీ, అంబులెన్సెస్ కానీ, మెడికల్ అండ్ ఫస్ట్ ఎయిడ్ బూత్స్ ఒక 15 క్యాంపులు పెట్టి 5 బెడ్డెడ్ టెంపరీ హాస్పిటల్ కూడా పెడుతున్నాం. అంటే ఎక్కడికక్కడ ఒక 5 బెడ్లు పెట్టి ఒక 6 టెంపరీ హాస్పిటల్స్ కూడా కన్స్ట్రక్ట్ పెట్టారు. ఎమర్జెన్సీ లైటింగ్ ఇవరికి మొత్తం ఫైర్ సేఫ్టీ, సెక్యూరిటీ గేట్ సెటప్, కంట్రోల్ రూమ్ సెటప్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడే ఒకసారి రివ్యూ తీసుకున్నాం అందరినీ చెప్పి చేయడం కోసం. సో దిస్ ఈజ్ వేర్ వీ హ్యావ్ డన్ అరేంజ్మెంట్స్. ఇక్కడ నాకు ఒక చిన్న ఇది కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయాలి. చాలామంది స్టార్టప్లు వచ్చాయి. ఇప్పుడు ఇది వెరీ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ వస్తున్నాయి. ఇప్పుడు చాలా 1-2 కాదు చాలా వచ్చాయి. ఇప్పుడు ఇక్కడైతే యోగిఫై అని ఒక స్టార్టప్ పెట్టాడు. అతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏఐని ఇంటిగ్రేట్ చేసి మ్యాట్ తయారు చేశాడు. ఆ మ్యాట్ మీద నిలబడుకొని మీరు చేస్తే మీకు ఏ డిసీజ్ కావాలంటే అందులో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే సమయంలో మీరు చేసిన తర్వాత మీరు ఎంత పర్ఫెక్ట్గా చేశారో ఆటోమేటిక్గా యాప్ ద్వారా మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు ఆయన, ఒకసారి చూపించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన 2 నిమిషాల్లో, సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది హౌ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఈ పక్క వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయండి.
మీరు కావాలంటే దాని కేసు చూపించేసేయండి ఒక 2 నిమిషాలు, సో దట్ మీరు అందరికీ చెప్పగలిగితే ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఇది యోగిఫై స్మార్ట్ యోగా మ్యాట్ అండి. నా పేరు మురళీధర్ సోమిశెట్టి, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ యోగిఫై. సో మేము ఈ స్టార్టప్ ఐడియా వచ్చింది నా యొక్క హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వచ్చినప్పుడు సర్జరీ చెప్పారు, సర్జరీ చేసుకోవాలని. సర్జరీకి వెళ్లకుండా నేను యోగా పాత్కి వచ్చాను. యోగా పాత్కి వచ్చి నేర్చుకున్నాక యోగా ట్రైనర్ అయ్యాను. యోగా ట్రైన్ అయినప్పుడు నాకు అర్థమైంది ఆన్లైన్ క్లాసెస్లో ట్రాక్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. జూమ్ క్లాస్లో ఉన్నప్పుడు చాలామంది కెమెరా ఆఫ్ చేసినప్పుడు అర్థం కాదు ఎన్ని మంది చేస్తున్నారు, ఏం చేస్తున్నారు. అందులోంచి ఒక ఐడియా వచ్చింది, యోగిఫై స్మార్ట్ యోగా మ్యాట్. ఒక మ్యాట్ ఒక టీచర్కి అసిస్టెంట్ లాగా ఉంటుంది, స్టూడెంట్కి ఒక గైడ్ లాగా ఉంటుంది. వాళ్ళిద్దరికీ సరిపోయే విధంగా ఎందుకు మ్యాట్ చేసామంటే, కెమెరా అంటే అందరికీ ప్రైవసీ వల్ల ఇబ్బంది ఉంటుంది కెమెరా ముందు చేయాలంటే. మ్యాట్ అంటే కెమెరా లేకుండా ఇందులో సెన్సర్స్, ఇందులో ప్రతి స్క్వేర్ ఇంచ్లో సెన్సర్ ఉంది. ఈ 2 లేయర్స్ మధ్యన సెన్సర్స్ ఉంటాయి. ఇది ఒక మన పేటెంటెడ్ టెక్నాలజీ ఇండియా, యుఎస్లో. ప్రౌడ్ విషయం ఏంటంటే ఇదంతా ఆంధ్ర వాళ్ళనే చేసాం. వీఆర్ ద కో-ఫౌండర్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ మేడ్ ఇన్ ఇండియా అండి, కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా. చాలామంది చైనా మ్యాట్స్ వాడుతుంటారు, మేము ఇది ఇండియాలోనే చేసాం, ఎండ్ టు ఎండ్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా. సో ఇందులో ఉన్న డివైస్ ఇది హార్డ్వేర్. ఇది మ్యాట్ బ్లూటూత్ ద్వారా యాప్తో కమ్యూనికేట్ చేస్తుంది. ఈ యాప్ అనేది ఇక్కడ చూపిస్తాను నేను క్విక్గా. సో ఎవరైనా యాప్ ఇన్స్టాల్ చేస్తే ఏముందంటే కంటెంట్ వస్తుంది మనకి, యూట్యూబ్లో కానీ అన్ని క్లాసులు వస్తాయి. దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే అది క్లాస్ వస్తూ ఉంటుంది, మనం ఏం చేస్తున్నామో తెలియదు. ఈ యాప్ ద్వారా ఏముందంటే ఇందులో కంటెంట్ వస్తుంది, మ్యాట్ కనెక్ట్ అయ్యగానే అసలు ఏం చేస్తున్నారు మీరు యాప్ తగ్గట్టుగా, అంటే కంటెంట్ తగ్గట్టుగా. ఒక ఆసన చేయమని అన్నప్పుడు మీరు చేయలేకపోతే కరెక్ట్గా చేయడం ఎలాగో చెప్తుంది, ఒక 2 రీట్రైస్ వస్తుంది, చేసే వరకు మీకు హెల్ప్ చేస్తుంది, చేయకపోతే నెక్స్ట్ మూవ్ అవుతుంటుంది. సో దీనివల్ల ఏంటంటే మీకు అడ్వాంటేజ్ అంటే వీడియో కూడా ఆగిపోద్ది మీకు వచ్చే వరకు, తర్వాత ముందుకెళ్తుంది. సో ఇది అడ్వాంటేజ్. ఈ యాప్లో అన్ని క్లాసెస్ ఉన్నాయండి, డయాబెటీస్, స్ట్రెస్ మేనేజ్మెంటు, వెయిట్ మేనేజ్మెంటు. చాలామంది అథ్లీట్స్ ఈ మధ్యన రికవరీతో చాలా కష్టపడుతుంటారు ఇంజురీస్తో. సో అథ్లీట్స్ కూడా క్రియేట్ చేస్తాం. సో అథ్లీట్ వెల్నెస్. ఇది యాపిల్ వాళ్ళు మొన్న రీసెంట్గా లాస్ట్ వీకే హాల్ ఆఫ్ ఫేమ్లో యాప్ని పెట్టారు. ఇట్స్ ఇండియాస్ ప్రైడ్. యూఎస్లో ఇది హాల్ ఆఫ్ ఫేమ్లో పెట్టారు యాపిల్ వాళ్ళు. అండ్ దిస్ ఇస్ ద యాప్. ఇట్ కెన్ బీ యూస్ఫుల్ ఫర్ ట్రాకింగ్ బ్యాలెన్స్, ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంగ్త్ అండ్ అలైన్మెంట్. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి మీకు ఏమన్నా. ఇప్పుడు ఇలాంటి యాప్లు చాలా వస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ది ఆర్డర్ ఆఫ్ ది డే. అందుకే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాం మనం, క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ వ్యాలీ. సో దట్ డేటా విల్ బి జనరేటెడ్, ఆల్ డేటా రియల్ టైమ్ సొల్యూషన్ రావాలంటే రైట్ సొల్యూషన్, కంప్యూటింగ్ ఫాస్టర్గా ఉండాలి. అందుకే వీఆర్ గోయింగ్ ఫర్ క్వాంటమ్ కంప్యూటింగ్. దట్ ఈస్ వేర్ వీఆర్ ఎస్టాబ్లిషింగ్ క్వాంటమ్ వ్యాలీ. సో ఆంధ్రాస్ అంతా బ్రెయిన్స్ అన్నీ క్వాంటమ్ కంప్యూటర్స్ మారి తయారు కావాలి. దట్ ఈస్ మై ఐడియా. సో వీఆర్ వర్కింగ్. ఏఐ అంటే ఇండియా, అందులో 35% తెలుగు కమ్యూనిటీ. దీనికి కారణం 25-30 years బ్యాక్ వేసిన ఫౌండేషన్. ఐటీకి ఆ రోజు ఐటెక్ సిటీ విత్ ఐటీ, ఈరోజు క్వాంటమ్ వ్యాలీ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ స్టేజ్కి రీచ్ అయ్యాం. నెక్స్ట్ దీన్ని డే టు డే యాక్టివిటీస్లో అనుసంధానం